క్రియేట్ చేయడానికి టీ కోడ్ /ME21N. ME21 అనేది టీ కోడ్, /N అనేది కామన్గా అందరూ ఎంటర్ చేసుకో అలవాట్లో ఉండాలి కాబట్టి /N ఫస్ట్ టైప్ చేస్తున్నాను. ఎంటర్. /N /O//I ఎందుకు టైప్ చేస్తారో మీకు తెలియకపోతే నేను దానికోసం వీడియో చేస్తాను, మీరు అప్పుడు తెలుసు. NB అనేది ఏముంది, స్టాండర్డ్. మనం ఏం చేస్తాం, డాక్యుమెంట్ టైప్ క్రియేట్ చేసుకున్నాం కదా, దాంట్లోనే వెళ్దాం. చెక్ PO, పర్చేజ్ ఆర్గ్, INDP, పర్చేజ్ గ్రూప్ ING, కంపెనీ కోడ్ IND1. ఎంటర్. వెండార్, ఒక వెండార్ నుంచి మనం పర్చేజ్ చేద్దాం మెటీరియల్, ఇది 701 అనుకుందాం. ఇప్పుడు మనం విత్ రిఫరెన్స్ ఏమైనా చేయాలనుకున్నాం అనుకోండి, ఇక్కడ చూడండి, ఇట్లా డ్రాగ్ చేస్తే పర్చేజ్ రిక్వెస్టేషన్, ఇక్కడ RFQ అని ఉంది, RFQ రిఫరెన్స్ అనమాట. నేను ఇప్పుడు సింపుల్గా ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు. మన దగ్గర RFQ నెంబర్స్ ఉన్నాయి కదా, RFQ నెంబర్స్ ఉన్నాయి, రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ నెంబర్స్ ఉన్నాయి మన దగ్గర ఆల్రెడీ. మనం ఇంతకుముందు క్లాస్లో క్రియేట్ చేసినాం. కాపీ చేయండి, జస్ట్ ఇది ఎంటర్ చేయండి, పేస్ట్ చేసి ఎంటర్ చేయండి, డీటెయిల్స్ వచ్చేసినాయి కదా. ఇదనమాట విత్ రిఫరెన్స్ క్రియేట్ చేయడం. వితౌట్ రిఫరెన్స్ అంటే ఇవన్నీ మాన్యువల్గా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది మనం, అంతే సింపుల్ తేడా రెండింటికి. చెక్. ఇప్పుడు నాకు ఏం ఎర్రర్ రాలేదు. మీరు మొట్టమొదటిసారిగా ఒకవేళ ఇది క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, పర్చేజ్ ఆర్డర్ RFQ చేయకుండా డైరెక్ట్ ఇదే క్రియేట్ చేసినారనుకోండి, మీకు అకౌంట్ అసైన్మెంట్ ఎంట్రీ మ్యాండేటరీ అని వస్తుంది ఒక ఎర్రర్. ఆ ఎర్రర్కు ఆల్రెడీ వీడియో చేసినాను, నా ఛానల్ ప్లేలిస్ట్లో ఉంది. SIP ఎర్రర్స్ అని ఉంటుంది ప్లేలిస్టు. ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, చూడండి, డిస్క్రిప్షన్లో ఇక్కడ లింక్ ఇస్తా. అంతే కాదంటే దాని మీద క్లిక్ చేసి ఆ ఎర్రర్ సాల్వ్ చేసుకోండి. ఆ ఎర్రర్ సాల్వ్ చేస్తేనే మీకు ముందుకు వెళ్ళగలుగుతారు. ఎర్రర్ రాలేదంటే సంతోషం. సేవ్. ఇది పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసే విధానం. ఇది ఫ్రెండ్స్, పర్చేజ్ ఆర్డర్ విత్ రిఫరెన్స్ చేసినాము. మనం వితౌట్ రిఫరెన్స్ ఎట్లా చేసామో చూద్దామా. ఓకే, చెక్ PO, వెండార్, మెటీరియల్ నంబర్ షార్ట్ టెక్స్ట్ మెటీరియల్ మాస్టర్ డేటా నుంచి ఆటోమేటిక్గా కాపీ అవుతుంది. మెటీరియల్ నెంబర్ వేసినాం కాబట్టి. PO క్వాంటిటీ ఒక 1000గా వేసినాను నేను. డెలివరీ డేట్ వేసినాం అనుకోండి, ఆ డెలివరీ డేట్ తీసుకుంటుంది. ఏ డెలివరీ డేట్ అయిపోతే ఏదైతే PO క్రియేట్ చేసిన డేట్ ఉందో, ఈ డేట్ ఉందిగా PO క్రియేట్ చేసిన డేటు, అది ఆటోమేటిక్ ఇటు వస్తుంది అనమాట. నెట్ ప్రైస్ మనం ఇచ్చుకోవచ్చు. ఏంటంటే 500 అని ఇస్తున్నాం, 5000 అని ఇస్తున్నాం. ప్లాంట్ INDH, స్టోరేజ్ లొకేషన్ కావాలనుకుంటే ఇచ్చుకోవచ్చు, లేదంటే వదిలేసుకుంటాం, మ్యాండేటరీ ఎంట్రీ ఏం లేదు కాబట్టి. ఎంటర్. మెటీరియల్ నెంబర్ రాంగ్గా చూపిస్తుంది, 1. ఎంటర్. చూసినారు కదా, ప్రైస్ వచ్చేసింది. యూనిట్ ప్రైస్ వచ్చేసి 24 వస్తుంది. క్వాంటిటీ ఎంటర్ చేయగానే నంబర్ వేసి ఎంటర్ చేయ, మెటీరియల్ నెంబర్ ఎంటర్ చేయగానే డీటెయిల్స్ అన్నీ వచ్చేసినాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఈ పర్చేజ్ ఆర్డర్ గురించి ఈచ్ అండ్ ఈ ట్యాబ్స్ అన్నీ మనం స్పెషల్గా ఒక క్లాస్ చేసుకుందాం, అది లెంతీ అవుతుంది. ఆ క్లాస్లో మనం అన్నీ కవర్ చేసుకుందాం. ఇప్పుడు ప్రాక్టీస్ పర్పస్ కదా, మీరు ఇది సరిపోతుంది మీకు. మీరు సెషన్ ఎండ్లో సపరేట్గా పర్చేజ్ ఆర్డర్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాబ్, ఈ పార్ట్నర్ ఇక్కడ ట్యాబ్స్ ఉన్నాయి కదా, ఎడర్ డేటా, ఇవన్నీ క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దానికి ఒక సపరేట్ వీడియో చేసుకుందాం మనము. ఈ వీడియో లెంతీ అవుతుంది కాబట్టి ఇంత మట్టుగా చెప్తున్నాను. మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో అవి, ఈ ప్రతి ఒక్క ట్యాబ్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సేవ్. నంబర్ కాపీ చేసుకోండి. ఇదండి పర్చేజ్ ఆర్డర్ విత్ రిఫరెన్స్, వితౌట్ రిఫరెన్స్ చేసే విధానము. నేను నెక్స్ట్ క్లాస్లో ఈ పర్చేజ్ ఆర్డర్ని సిస్టంలోకి GRN ఎలా తీసుకోవాలో నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఇదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.